శ్రీకాకుళంలో సూర్యామహల్ జంక్షన్ నుండి 7 రోడ్ల జంక్షన్ వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో మద్యం ఇసుక ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పేదల శ్రమను పిండి తమ సంపాదనగా మార్చుకున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్మించిన ఓ ఫంక్షన్ హాల్ను ప్రారంభించి వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. తిరుపతిలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటిస్తారని బీజేపీ నేత శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవనరావు పార్కులో చాయ్ పే చర్చ ఉంటుందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ భావంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలన్నారు. రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఉపయోగపడాలని మంత్రి శ్రీధరబాబు కోరారు. గత సంవత్సర కాలంలో రైతు సంక్షేమ దిశగా రాజీ లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లా సహకార కేంద్రం బ్యాంకు బ్రాంచి నందు డిపాజిట్లకు కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా నిర్మించడం జరిగిందని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్, సరైన ధృవపత్రాలు లేని వాహనాలకు చలాన్లు విధించారు. సరైన ధృవపత్రాలు లేకుండా రోడ్డుపై తిరగటం వల్ల కలిగే నష్టాలను వాహనదారులకు వివరించారు పోలీసులు. తనపై ఉన్న కోపాన్ని కేసీఆర్ కుటుంబం ఎస్ఎల్బీసీ సొరంగంపై చూపించిందని మంత్రి కోమటిరెడ్డి చిట్చాట్లో పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం వల్ల తనకు క్రెడిట్ వస్తుందని కేసీఆర్ కుళ్ళుకున్నారని, అందుకే ఎస్ఎల్బీసీ కూలిపోయిందని మంత్రి ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలను తెలుసుకున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్మార్ట్ మీటర్లు పేద ప్రజల మెడలకు ఉరితాడు అవుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వ విధానాలే అవలంబిస్తుందని ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని తిరుపతిలో నారాయణ తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా లక్ష్మి తెరియాని మండల దేవాయిగూడ గ్రామ పంచాయతీలోని తోయిగూడ, చందుగూడ గ్రామంలో ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. ట్రాక్టర్పై ప్రయాణించి రోడ్లను గమనించారు. రోడ్లలో త్వరలోనే నిర్మిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. జడ్చర్ల రంగనాయక స్వామి గుట్టును ఆధ్యాత్మిక పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడంతో పాటు నల్లకుంట చెరువును కాపాడుతామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. రంగనాయక స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నల్ల చెరువును పునర్నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన హర్షసాయి పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బిజ్జూరు మండలంలోని నలుగుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మోసపోయినట్లు పోలీసులకు తెలిపారు. నాగర్ కర్నూలు దగ్గర తోఫిక్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ట్రాన్స్ఫార్మర్ దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 2,50,000 రూపాయల విలువగల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లా స్థాయి అధికారులు అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, సవివరమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని, గడువు లోపలే వినతులకు పారదర్శక సమాధానాలు పంపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. మీకోసం పీజీఆర్ఎస్లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న కవాల్ అభయారణ్యంలో కడెం మండలం పవండవాపూర్ చెక్పోస్ట్ వద్ద భారీ వాహనాలకు అనుమతినిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నడపవచ్చని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం వాహనదారులు వాహనాన్ని పరిమితికి మించి నడపవద్దని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో 9న విక్రంపురం గ్రామం సచివాలయం పరిధిలో జనసేన మండల అధ్యక్షుడిపై దాడిని ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన నాయకులు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మీకోసం అర్జీదారుల సమస్యలకు నిర్ణీత గడువులోపే సంతృప్తికర పరిష్కారం చూపాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీఓ రాణి సుస్మిత అధికారులను ఆదేశించారు. మీకోసం వేదికలో అర్జీదారుల నుంచి సమస్యలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ ద్వారా మొత్తం 26 అర్జీలు అందాయని తెలిపారు. రాజమండ్రిలో 4 దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా బంగారం, వెండి ఆభరణాలు, ఫర్నిచర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలంలో హజరత్ పీర్ నమాయుద్దీన్ సాహెబ్ ఉర్సు ఉత్సవాల సందర్భంగా గంప జాతర ఘనంగా జరిగింది. హజరత్ చాదర్ను గుర్రంపై ఊరేగించారు. ఈ వేడుకలో స్థానికులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు, రాజకీయ నాయకులు, ఊరి పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలను ఎత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాల నడుమ భారీ ఊరేగింపు నిర్వహించారు. వారంతా శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయానికి చేరుకుని భక్తితో తల్లికి బోనాలు చెల్లించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడి గ్రామ ప్రజలు తమకు రోడ్డు కావాలని కోరుతున్నారు. వర్షాకాలం వస్తే వాగు ఉప్పొంగి అంబులెన్సులు కూడా రావడం లేదని వారు వాపోతున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో భారీ వర్షం పడింది. బంటుమిల్లు, కత్తివెన్ను మండలాల్లో భారీ వానతో పలు చోట్ల పంటలు నీట మునిగాయి. పెడన టూ టౌన్లో భారీగా వర్షం కురిసింది. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజ్లింగ్ రాజ్ కలశ యాత్ర దేశభక్తికి, యాదవుల ఐక్యతకు స్ఫూర్తినిస్తుందని అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట నరసింహ యాదవ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన ఈ యాత్రకు నారాయణపేట జిల్లాలో సంఘీభావం తెలుపుతూ స్వాగతం పలికారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం సాలిపేట పంచాయతీ పరిధిలో కర్లపాలెంలో శ్రీరాముల వారి ఆలయానికి వేదికగా భూమి పూజ నిర్వహించారు. గ్రామ ప్రజలందరి సహకారంతో దాతల ఆర్థిక సహాయంతో ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసులకు డ్రోన్ కెమెరాలను అందించారు యోధా డయాగ్నోస్టిక్ అధినేత కంచర్ల సుధాకర్. వారి తండ్రి వెంకటేశ్వర్లు శాంతి భద్రతల పరిరక్షణ కోసం డ్రోన్ కెమెరాలు అందించి వారిని డీఎస్పీ అభినందించి సత్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదింటి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, అది కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ బస్టాండ్లో కోనేరు కోనప్ప నిత్య అన్నదాన సత్రం 4 ఏళ్లు పూర్తి చేసుకుని 5వ ఏటలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రమాదేవి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. బెల్లంపల్లి మందమరి డివిజన్లోని అన్ని గనుల డిపార్ట్మెంట్లపై మల్టీ డిపార్ట్మెంట్ మీటింగ్లు నిర్వహించడం జరుగుతుందని బెల్లంపల్లి మందమరి జనరల్ మేనేజర్ తెలిపారు. సింగరేణి ఎండీ బలరాం ఆదేశాల మేరకు ఈ నెల 11 నుండి 16 వరకు సింగరేణి స్థితిగతులపై, సేఫ్టీ పైన, ఎస్ఎడ్ఎల్ యంత్రాల పనితీరుపైన వివరిస్తామని ఆయన తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటుదాం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ హాజరయ్యారు. న్యాయవాది నరహరిపై దాడి చేసిన దుండగులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఆసిఫాబాద్ న్యాయవాదుల మాజీ అధ్యక్షుడు కోడె రవీందర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై గుంజీళ్ల కార్యశాలను జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులచే 11 రౌండ్ల గుంజీలను తీయించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నరసయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ కార్మికుల ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం తమకు ఇవ్వాల్సిన చెప్పులు, నూనె ప్యాకెట్లు, వర్షాకాలంలో ఉపయోగించే రెయిన్ కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కాగజ్ ఏరియా హాస్పిటల్ సహా జిల్లాలోని సిహెచ్సి ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించడం పీఎఫ్, ఈఎస్ఐ కట్టని కాంట్రాక్టర్ ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలోని జటాశంకర్ ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయ కలశ స్థాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలతో హోమం నిర్వహించారు. పూజారులు అనంతరం హోమం తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరమశివుడిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రజావాణిలో 66 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు కలెక్టర్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వర్షం దంచికొట్టింది. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడంతో పలు వాహనదారులు చెరువులను తలపించాయి అక్కడున్న రోడ్లన్నీ. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై జూలై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మె చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పస్య పద్మ అన్నారు. పట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో సిపిఐ 26వ జిల్లా మహాసభ నిర్వహించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలన్నారు. కొమరంభీం జిల్లా చింతనమానేపల్లి మండలంలో ఎంపీపీఎస్ దుబ్బగూడ దివ్యాంగ విద్యార్థుల కోసం ఉచిత ఫిజియోథెరపీ సేవలను ప్రారంభించినట్లు మండల విద్యాధికారి పాసాల జయరాజు తెలిపారు. ప్రతి నెల 4 సార్లు నిర్వహించనున్న ఈ ఉచిత ఫిజియోథెరపీ సేవలను మండలంలోని 18 సంవత్సరాలలోపు దివ్యాంగ పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ఖమ్మం నగరంలో ఇజ్రాయెల్కు వ్యతిరేక ర్యాలీ ఓటు బ్యాంకు రాజకీయం కోసమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఈ ర్యాలీలో చాలా మంది చిన్నారులు ఇబ్బంది పడ్డారని వాపోయారు. ఈ ర్యాలీపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. పెద్దపల్లి జిల్లా మంథంలో గంజాయి తరలిస్తున్న 5గురిని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో 2 మైనర్లు కాగా 3 యువకులు మహారాష్ట్ర నుంచి తీసుకొస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. వారి దగ్గర నుంచి 2 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనాన్ని సీజ్ చేసి 2 కత్తులు, 3 సెల్ ఫోన్లని రికవరీ చేశారు పోలీసులు. అనకాపల్లిలో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు అనకాపల్లి పోలీసులు. నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ నేతృత్వంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలువురిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా లక్షల రూపాయలు ఫైన్ విధించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు. శ్రీశైలం దోర్నాల దట్టమైన నల్లమల్ల ఘాట్ రోడ్లో 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో దోర్నాల శ్రీశైలం నల్లమల్ల ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు స్పందించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని ఆర్ భీమవరం, ఆర్ శివాపురం, మల్లారం పంచాయతీల్లో భూసేకరణ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారీ ధర్నా నిర్వహించారు. భూసేకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు కాలువలో మత్స్యకారులకు భారీ చేప లభ్యమైంది. 10 కిలోల మొరచేప లభించడంపై మత్స్యకారుడు సంతోషం వ్యక్తం చేశారు. పడమటి ప్రాంతంలో భారీ వర్షాలతో చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్లు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. తమకు కూడా వెంటనే బదిలీలు నిర్వహించాలని వారు కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఎయిడెడ్ అధ్యాపకుల్ని ప్రభుత్వ కళాశాలలో నియమించిన జీవో నెంబర్ 42ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయంగా రాజ్యాధికారం వస్తేనే బీసీలు మరింతగా అభివృద్ధి చెందుతారని ఎన్టీఆర్ అన్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుర్తు చేశారు. బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. బీసీల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పాకిస్తాన్కు అక్రమంగా ఎగుమతి చేస్తున్న ట్రమాడాల్ డ్రగ్ను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఫార్మా కంపెనీ డైరెక్టర్తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా వీటిని ఎగుమతి చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. నొప్పి నివారణకు సంబంధించి ఈ డ్రగ్ను ఉపయోగిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని ల్యూసెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరలిస్తుందని పోలీసులు తెలిపారు. ఆచంట నియోజకవర్గంలోని మార్టేరు నుండి పెనుగొండ వరకు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు రైతులు. మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ట్రాక్టర్ నడిపి ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అన్నదాతలను దగా చేశారని పితాని మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎరువుల వ్యవహారాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లాలో రేషన్ కార్డులు పొందిన వారికి 10% మందికి బియ్యం అందటం లేదని సిపిఎం నాయకులు ఆరోపించారు. 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి బియ్యం అందిస్తామని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఆచరణలో 5వ తేదీలకే రేషన్ షాపుల్లో బియ్యం అందని పరిస్థితి ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు 15వ తేదీ వరకు రేషన్ అందించాలని సిపిఎం డిమాండ్ చేశారు నాయకులు.
కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం జద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో హుండీ లెక్కింపు చేశారు అధికారులు. వచ్చిన నగదు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో శ్రీ గంగా పార్వతి సమేత అగిస్తేశ్వర స్వామి దేవస్థానంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకి కమిటీ చేపట్టి అనతి కాలంలోనే పూర్తి చేయడం హర్షణీయమని అన్నారు. సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించిన బంటుమిల్లికి చెందిన సత్యనారాయణను ఎమ్మెల్యే అభినందించారు. కర్నూలు జిల్లా కోడుమూరు కొండపై వింత ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతుంది. కోడుమూరు కొండపై వెలిసిన కొండల రాయుడికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం 3వ సోమవారం కొండల రాయుడికి తేళ్లను భక్తులు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. బాపట్ల జిల్లాలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. కుంభవృష్టితో పలు రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యదవల్లో పెళ్లి మండపం నుంచి పెళ్లి కొడుకు జంప్ అయ్యాడు. మరో అమ్మాయితో కలిసి వెళ్లిపోయాడు. ఇంతకు ముందే దేవరపల్లి మహిళతో వివాహం చేసుకున్నారని, ఆ మహిళతోనే వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. దీనిపై ఆడపెళ్లి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అరెస్ట్ చేశారని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్తోత్సవాలు సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుభేంద్రాద్రి తీర్థాదులు తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, మహాపంచామృతాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చేనేత కార్మికులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీ భారం తగ్గించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ కూడా అందిస్తుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, యనమల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు రోడ్డు వద్ద ఉన్న సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే ఇండస్ట్రీ యజమాని ఆయన కొడుకుపై కొందరు దుండగులు దాడి చేశారు. గంజాయి మత్తులోనే దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై నూతనంగా నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జి అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు. కమిషనర్ కెఎస్ విశ్వనాథ్తో కలిసి ఆయన గ్లాస్ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించారు. సియాలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం కైలాసగిరిపై జరుగుతోందని చైర్మన్ తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. బద్వేల్ మండల పరిధిలోని చెన్నంపల్లిలో 60 మంది ఆదర్శ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానికంగా ఉన్న గూడే బడి అయింది. ఇది స్కూలు జాతీయ రహదారి విస్తరణలో కొట్టివేయడంతో కొత్త భవనం పూర్తి చేసే వరకు గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో చదువులు చెబుతున్నారు. ఆ ఇల్లు కూడా సరిపోకపోవడంతో పక్కనే ఉన్న గుడిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువులు కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించి స్కూల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువుల్ని తలపించాయి. రామరెడ్డిపేటలో ఆంజనేయ స్వామి గుడి పక్కన రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో వాహనదారులు రాకపోకలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని తూముకుంటలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఒకరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 10,000 జరిమానా విధించింది కోర్టు. బాలిక శవాన్ని పూడ్చి సాక్ష్యాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు మరో 5 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధిస్తూ అనంతపురం పోక్సో కేసుల స్పెషల్ కోర్టు జడ్జి చిన్నబాబు తీర్పును వెలువరించారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం జోలకల్లు గ్రామం కొత్త బ్రిడ్జి నిర్మాణం దగ్గర రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు గట్లు పడ్డారు. చాలా సమయం అక్కడే ఉండి వాహనాలు నిలిచిపోయాయి. మాచర్ల, నరసరావుపేట, పిడుగురాల, కారంపొడి వెళ్లే రహదారిపైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు ఎస్ఎంఎస్ 1లో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధులు నిర్వహిస్తున్న సమయంలో పైనుంచి ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. చనిపోయిన కార్మికుడు సురేష్ సింగ్గా తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. తన ఇంటికి సంబంధించి సమస్య పరిష్కారం కోసం వచ్చిన ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు గంగారాం పట్ల కానిస్టేబుల్ అమానుషంగా ప్రవర్తించారు. కలెక్టర్ వస్తున్నాడని దివ్యాంగుడిపై కర్కశంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపల్ భవనం ఉపయోగపడుతుందన్నారు. భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎంతో కృషి చేశారని మంత్రి అభినందించారు. కరీంనగర్ ఫిలిం భవన్లో భార్య బాధితుల సంఘం ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. భార్య వేధింపులకు గురవుతున్న భర్తలకు మనోధైర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ సంఘం పనిచేస్తుందని భార్య బాధితుల వ్యవస్థాపక సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల కాలంలో భార్యల చేతిలో భర్తలు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య బాధితులు ఉంటే తనను సంప్రదించాలని కోరారు. గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా తాడూరు మండల సిరసవాడ శివార్లో దుందిబ్బి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సిరసవాడు మాధారంతో పాటు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జిలు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సులకు అమలు చేస్తే ఆటో కార్మికుల మనుగడ దెబ్బతింటుందని విశాఖలో ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ జైలు రోడ్డు వరకు ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అల్లూరు జిల్లా అనకాపల్లిలో నర్సీపట్నంలో భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీ ఈదురుగాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షానికి వీధులు చెరువులుగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సంబంధాలు నేలమట్టమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఓ యువకుడిపై 3 దుండగులు దాడి చేశారు. కత్తితో దాడి చేయడంతో దేవసాయి కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుపడటంతో ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాలో ఓ తల్లి తన కొడుకుపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన ఆస్తి కాజేసి రోడ్డును పడేశారని వాపోయింది. తాను ఇంటికి కరెంటు నీరు బంద్ చేసి ఇబ్బంది పెట్టి ఇంటి నుంచి వెలగొట్టారని వాపోయింది. తనకు తగిన న్యాయం చేయాలని వృద్ధురాలు ఎస్పీని కోరింది. కడప జిల్లా జమ్మలమడుగు పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్డు కోతకు గురికావడంతో దానవులపాడు సొన్నపురాళ్లపల్లె మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. సొన్నపురాళ్లపల్లె వాడు దానంపాడు మీదుగా ప్రొద్దుటూరుకు వెళ్లాలన్న రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మకు వినతిపత్రం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని, అందులో వైసీపీ జిల్లా కార్యాలయాలు ఒకటని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరులో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సీసీ కెమెరాలో ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు. ఓ కారులో వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుసుకున్నారు. 2 రోజుల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నులిపురుగుల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే నులిపురుగుల నివారణ మాత్రలు అందించారు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, వండిన కలుషితమైన ఆహారం, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల పిల్లల్లో వార్మ్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. పల్నాడు బస్టాండ్ నుంచి గాంధీ పార్క్ వరకు జెండా ర్యాలీ కొనసాగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం విచారణ చేపట్టి తగిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పదవుల్లో మూలాలకు అన్యాయం జరిగిందని తాడేపల్లిగూడెం బీజేపీ ఎస్టీ యువ మోర్చా సెక్రటరీ సింగం జగపతి రామయ్య కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పీజీఆర్ఎస్లో వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. విశాఖ గోపాలపట్నం ఇందిరానగర్లో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. ఎదురింటి వారికి చెప్పి శ్రీకాకుళం వెళ్లిన సమయంలో దొంగతనం జరిగింది. ఎదురింటి వారికి చెప్పే సమయంలో విని దొంగతనం చేశారు దుండగులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 10 గంటల్లో కేసును ఛేదించి 3 అరెస్ట్ చేశారు పోలీసులు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. జాతీయ జెండాను ప్రతి ఇంట్లో ఎగురవేయడానికి ప్రచార ర్యాలీ నిర్వహించారు. పురపాలక సంఘ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన కోడ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మానవహారం నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈబూరు మండలం అగ్నిగుండాల గ్రామ రైతులు నిరసన తెలిపారు. పొగాకు సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐటీసీ సంస్థ పొగాకును తీసుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీసీ సంస్థ మీద చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. కృష్ణా జిల్లా పెడన మండలం దావోజీపాలెం పెనుమల్లి సొసైటీల వద్ద రైతులు ఎరువుల కోసం పడిగాపులు పడ్డారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నా సరిపడా ఎరువులు లభించకపోవడంతో రైతులు నిరాశ చెందారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని రైతు కమిషన్ కార్యాలయంలో ఆదివాసీ రైతులు పలు విషయాలపై ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా గిరిజనేతరులు గిరిజన భూములను పట్టా చేసుకుంటున్నారని కమిషన్కు వివరించారు. కొన్ని చోట్ల గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన రైతులు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తహసీల్దార్ ఆఫీసు ఎదుట కొందరు నిరసన తెలిపారు. తాము కట్టుకున్న ఇళ్లకు రహదారి లేదని బాట ఏర్పాటు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. తమకు ఇళ్లకు అడ్డంగా కడుతున్న అపార్ట్మెంట్ నిర్మాణాలు ఆపి న్యాయం చేయాలని వారు కోరారు. శంకరంపల్లి మండలం జన్వాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నైపుణ్యం గల స్కిల్స్ ప్లేట్స్ బ్యాగ్ను పంపిణీ చేశారు. వీణారావు ఫౌండేషన్ చైర్మన్ రత్నారెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ నటి మంచు లక్ష్మి, ఎమ్మెల్యే కాళీ యాదయ్య హాజరయ్యారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చూస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137ను రద్దు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బాసూరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యాపారస్తులకు దారాదత్తం చేయడం, ఆ దిశగా ప్రభుత్వం జీవోలు విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గల్ఫ్ బాధితులకి కలెక్టర్ విముక్తి కల్పించారు. మస్కట్లో యజమాని తన భార్య చిత్రహింసలకు గురిచేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్ నూతన సబ్ కలెక్టర్గా చల్లా కళ్యాణి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లో కలెక్టర్ శ్రీధర్ను చామకూరిని కలిసి రిపోర్టును అందజేశారు. మదనపల్లి డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆ తర్వాత తన కార్యాలయంలో కళ్యాణి బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట పట్టణం రైతు భవనం నుండి 150 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ్ పథకం కింద రైతు ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో ర్యాలీ చేశారు. ర్యాలీలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. దేశ ఆర్మీలో యాదవ్ వీరుల అహేర్ రెజిమెంట్ల పేరును పునరుద్ధరించాలని యాదవ్లు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన దేశవ్యాప్తంగా యాదవ మహాసభ నాయకులు మాజీ ఆర్మీ జవాన్లు చేపట్టిన యాత్ర మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చేరుకుంది. యాదవ జవాన్ల వీర మరణాన్ని యావత్ భారతదేశం మొత్తం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మట్టిని తీసుకుని బీహార్ నుంచి యాత్ర ప్రారంభించామన్నారు. నవంబర్ 18వ తేదీన ఢిల్లీ చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున యాదవ్ మహాసభ నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి హీరో ప్రభాస్ పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేశారు. డార్లింగ్ పెళ్లిపై ఆమె మాట్లాడారు. శివుని ఆజ్ఞ లేనిది చేమైనా కొట్టదన్నారు. శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు.